అందరికీ నమస్తే. నేను మీ వంశీకృష్ణ. కేఎస్ఎస్ తెలుగు టైమ్స్కి స్వాగతం. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. చాలా కుట్రకోణాలు ఉన్నాయి ఆరోగ్య విషయంలో అని చెప్పి ఒక పక్క ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. తాడేపల్లి ప్యాలెస్ వద్ద విపరీతమైనటువంటి ఆందోళనలు, తెలుగుదేశం నేతల్ని అరెస్ట్ చేస్తున్నటువంటి దాఖలాలు కూడా చాలా కనపడుతున్నాయి. అయితే మరోపక్క సుప్రీంకోర్టులో ఈరోజు క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి అంశాలపైన, ఆ వాదనలపైన తీర్పు ఏ విధంగా రాబోతుంది అనే అంశంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా యాంగ్జైటీ, చాలా ఉత్సుకత. అసలు ఏమొస్తుంది తీర్పు, ఈరోజైనా చంద్రబాబు నాయుడు గారికి ఊరట లభిస్తుందా లేదా, నిన్నటి నుంచి వరుస గుడ్ న్యూస్లు అయితే వస్తూ ఉన్నాయి అనే క్రమంలో ప్రతి ఒక్కళ్ళు చాలా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి వైనం. అయితే అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగింది, ఏసీబీ కోర్టు నుంచి వీళ్ళు వేసినటువంటి పీటీ వారెంట్ పరిస్థితిపై కూడా సుప్రీంకోర్టులో ఏం జరిగింది, ఇవన్నీ వివరాలు కూడా నేను ఈ వీడియోలో ప్రస్తావించడం జరుగుతుంది. వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అయితే సుప్రీంకోర్టులో చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం నుంచి కూడా హైకోర్టులో ఏదైతే పొంగనూరు అంగళ్ళలో అల్లర్ల కేసు ఏదైతే ఉందో దానిలో చంద్రబాబు నాయుడు గారికి ముందస్తు బెయిల్ రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉదయం నుంచి మంచి వార్త విన్నామని ఆనందపడుతూ ఉన్నారు. ఈలోగా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది అనే సమాచారంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు. ఇక్కడ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ రేపు మంగళవారం దాకా వాయిదా వేయటం జరిగింది. సుప్రీంకోర్టు బెంచ్, న్యాయవాదుల బెంచ్ ఏదైతే ఉందో, న్యాయ నిర్ణేతల బెంచ్ వాళ్ళు రేపు మంగళవారం వరకు విచారణను వాయిదా వేశారు. రేపు మంగళవారం కూడా ఇరుపక్షాల వాదనలు మరొకసారి వినటం జరుగుతుందన్నమాట. అసలు దీనిపైన ఉన్నటువంటి పూర్తి సమాచారం నేను మీకు ఇప్పుడు న్యూస్ చదివి వినిపిస్తాను, చూడండి. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న చంద్రబాబుకు ఇవాళ మరో గుడ్ న్యూస్ లభించింది. ఇవాళ అంగళ్ళ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా, సుప్రీంకోర్టులో మరో కేసులో ఆయనకు తాత్కాలిక ఊరట లభించింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణపై మంగళవారం వరకు వాయిదా పడగా, ఫైబర్ నెట్ కేసులో తాత్కాలిక ఊరట లభించింది. అసలు ఆ తాత్కాలిక ఊరట ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ కేసులో చంద్రబాబును ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. ఏసీబీ కోర్టులో వాళ్ళు ఏదైతే దాఖలు చేశారో ఫైబర్ నెట్ కేసు, దానిపైన ఏసీబీ కోర్టులో వచ్చినటువంటి తీర్పు పైన సవాల్ చేస్తూ ముందస్తు బెయిల్ అప్లై చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు నాయుడు తరపు వాళ్ళు. కానీ దాన్ని హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఆ కొట్టివేసినటువంటి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ కేసును కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేయడం జరిగింది. దాని మీద వాదనలు అయితే ఇవాళ సుప్రీంకోర్టులో ప్రారంభమయ్యాయి. చంద్రబాబు తరపు లాయర్ సిద్ధార్థ లోద్రా చాలా వాడిగా, వేడిగా, చాలా పరుషంగా, చాలా సీరియస్గా వాదనలు అయితే చేయటం జరిగింది. తన క్లయింట్ చంద్రబాబును టార్గెట్ చేసుకొని ప్రభుత్వం వరుస కేసులు పెడుతుందని ఆరోపించారు. నిజమే కదా, మరి 33 రోజులుగా చంద్రబాబు నాయుడు గారిని ఊపిరి సలపనివ్వకుండా కింది కోర్టు నుంచి పై కోర్టులోను, పై కోర్టు నుంచి ఇంకా పై కోర్టులోను, ఢిల్లీ వరకు న్యాయ పోరాటం చేస్తున్నటువంటి సందర్భాల్లో ఒక కేసుకి ఊరట లభించింది అనుకునే లోపు ఇంకొక కేసుని ఎత్తిన పడేస్తూ ఈ రకంగా ఊపిరాడనటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. తన క్లయింట్ చంద్రబాబును టార్గెట్ చేసుకుని ప్రభుత్వం వరుస కేసులు పెడుతుందని లోత్రా గారు ఆరోపించారు. సెక్షన్ 17A ఈ ఫైబర్ గ్రిడ్ కేసు కూడా వర్తిస్తుందని తెలిపారు. అదే సమయంలో విజయవాడ ఏసీబీ కోర్టు సిఐడి వినతి మేరకు ఇక్కడ ఇలా వాదనలు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ ఏసీబీ కోర్టులో సిఐడి వాళ్ళు ఒక వినతి పత్రం దాఖలు చేశారు. ఈ కేసులో చంద్రబాబును పీటీ వారెంట్కు ఇచ్చిన ఆదేశాలని లోద్రా ప్రస్తావించారు. సోమవారం ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబును ఫైబర్ నెట్ కేసులోను సిఐడి అరెస్ట్ చేసే అవకాశం ఉందని
సుప్రీంకోర్టుకు తెలిపారు. రేపు సోమవారం వరకు అరెస్టు వాయిదా వేయమని చెప్పింది కదా ఏసీబీ కోర్టు. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా మాట్లాడారు. దీనికి కూడా 17A ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసు కూడా 17A వర్తిస్తుంది. ఇక్కడ అరెస్ట్ చేయడానికి వీలు లేదు. ఏదైతే ఏసీబీ కోర్టు చెప్పిందో ఆ నిర్ణయాన్ని మీరు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సమాధానం కూడా సుప్రీంకోర్టులో తేలాలి అని చెప్పి లోత్రా గారు అడగడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు వచ్చే బుధవారం వరకు, ఎందుకంటే మంగళవారం క్వాష్ పిటిషన్ పైన విచారణ ఉంది, వచ్చే బుధవారం వరకు చంద్రబాబును ఈ కేసులో సిఐడి అరెస్ట్ చేయకుండా ఆదేశాలు అయితే జారీ చేసింది. దీంతో స్వల్ప ఊరట ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో స్వల్ప ఊరట చంద్రబాబుకు దక్కిందనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఇటు క్వాష్ పిటిషన్ పైన, ఇటు ఏదైతే పీటీ వారెంట్ ఉందో ఆ పీటీ వారెంట్ పైన కూడా ఏపీ ఫైబర్ గ్రిడ్ రెండింటిపైన కూడా విచారణ రేపు మంగళవారం వరకు వాయిదా వేయటం జరిగింది. అలాగే ఈ కేసులో ఉన్నటువంటి ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అటు ప్రభుత్వం కూడా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించడం జరిగింది. వీళ్ళు వేసినటువంటి 17A ఉంది కదా, దానికి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలి. సచ్చినట్టు ప్రభుత్వం తరపు వాళ్ళు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంతో పాటుగా సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టాలి. దీంతో వచ్చే మంగళవారం ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్పై కూడా విచారణ జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ ఈరోజు అంగళ్ళ కేసు అనేది పూర్తిగా ముందస్తు బెయిల్ ఇవ్వటం జరిగింది. ఇక తెలిసిందే కదా, యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఇక దీన్ని అరెస్ట్ చేయడానికి అయితే లేదు. ఈలోపు చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించినటువంటి కేసులకి ఏదైతే నోటీసులు ఇవ్వాలో అవన్నీ కూడా ఇచ్చుకుంటారు, సాక్ష్యాధారాలను కోరుతారు, కోర్టులను ఆశ్రయిస్తారు అన్నమాట. అదేవిధంగా క్వాష్ పిటిషన్ కూడా రేపు మంగళవారం రాబోతుంది విచారణకైతే. ఈలోపు గవర్నమెంట్ వాళ్ళు వేసినటువంటి ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసు కూడా 17A వర్తిస్తున్నాయని సరికొత్త వాదన అయితే లోత్రా గారు ప్రవేశపెట్టారు. దీనిపై ప్రభుత్వం తరపు వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళు కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు తీర్మానించింది. వాళ్ళు కౌంటర్ దాఖలు చేస్తే ఏదైతే ఏపీ ఫైబర్ గ్రిడ్ ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి విచారణ కూడా రేపు మంగళవారం క్వాష్ పిటిషన్తో పాటుగా 2 విచారణలు కూడా రేపు మంగళవారం ఉంటుంది. అప్పటి వరకు కూడా పీటీ వారెంట్ ఏదైతే ఏసీబీ కోర్టు ద్వారా సిఐడి వాళ్ళు దాఖలు చేశారో దానిపైన అరెస్ట్ నిలిపివేయాలని బుధవారం వరకు కూడా సుప్రీంకోర్టు అయితే వాయిదా తీర్మానం చేసింది. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు తీర్మానించింది రైటే బుధవారం వరకు, కానీ చంద్రబాబు గారు ఇక్కడ ఇంట్లో ఉన్నారా అంటే ముందస్తు బెయిల్ ప్రకారం లేదు, అరెస్టు చేయకూడదు అంటానికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగానే ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో. కానీ ఇది ఊరట ఎలాగవుతుంది? అందరూ ఆశపడినట్లుగా ఇది ఊరట అయితే కాదు. కాకపోతే ఏంటంటే మరొక కేసు మీద విచారణ కోసం పొడిగించకుండా, ల్యాగ్ చేయకుండా, ఒకవేళ క్వాష్ పిటిషన్ మీద వచ్చినా మేము దీన్ని విచారిస్తున్నాం కదా అని అభ్యంతరాలు తెలపకుండా ఒక చిన్న ఊరట మాత్రమే. ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్. నెక్స్ట్ అప్డేట్ తోటి మీ ముందుకు వస్తాను. చంద్రబాబు నాయుడు గారి హెల్త్ ఇష్యూ ఏ విధంగా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. అప్పటి వరకు ఛానల్కి స్టే ట్యూన్డ్, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.